అందరికీ నమస్తే. ఫస్ట్ హెడ్లైన్స్. సంతకం కోసమే వచ్చిన పెద్ద సారు ఆరోగ్యం అర్చుకుంటూ సీఎం సారు. ఆఫీసులు లేని సగం పంచాయతీలు ఈగ ఎట్లా తీరుస్తారో ఊరి సమస్యలు. చైనా మాంజ పట్టిస్తే దానం ఆఫర్, కత్తుల కంటే ఇవే మరి డేంజర్. సైబర్ దొంగలకు చిక్కిన పోలీసులు, ఇద్దరి కాడ ఊడ్చిండ్రు 43 లక్షలు. సినిమాలు తీయడట దళపతి, సీఎం సీటుకు పెట్టిండు సూటి. ఏ రాడు చూడు పక్కా డుమ్మ కొడతాడు, లేదన్నా గ్యారెంటీకి వస్తాడు. షర్తా నీ 2 ఏళ్ల కంచి చూస్తలే మారా, ఎన్నడన్నా చక్కగా వచ్చిండా? ఇప్పుడు వస్తాడట, వస్తాడు కాక ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. తోలు తీస్తాడట మళ్ళా. ఏమనుకుంటున్నావు మా సార్ అంటే? అబ్బో ముందు అసెంబ్లీకి రమ్మనవయ్యా, ఎవల తోలు ఎవరు తీసేది తెలుస్తుంది కానీ అని రచ్చబండల కాడ నడుస్తున్న రాజకీయం. ఆవు మరి పవర్ పోయినాక కేసీఆర్ సార్ ఏడికేంది, ఆఖరికి అసెంబ్లీకి సుతా డుమ్మాలేనాయే. అయితే ఇవాళ చలికాలం మీటింగ్లు చాలైతే పెద్ద సారు బరాబర్ వచ్చిండు. కాకుంటే ఎందుకు వచ్చిండు, ఎంతసేపు ఉన్నాడన్నదే అస్సలు పాయింట్ అబ్బా. సార్ వచ్చిండు, సంతకం పెట్టిండు, సభలు అగుపడ్డాడు, సట్టునే వెళ్ళిపోయిండు. తిప్పి కొడితే ఒక 15 నిమిషాలు ఉన్నాడో లేదో గంతే. ఇంటి కంచెలు బయలుదేరేటప్పుడు గులాబీ పూలు చల్లి గుమ్మడికాయ దిష్టి తీసి జేజేలు వాళ్ళకు కూడా జాగదోలితే అసెంబ్లీ ఆకిట్ల లీడర్లు గిట్ల ఎదుర్కొని లోపలికి తీసుకుపోయారు కేసీఆర్ సార్ ను. సీదా అసెంబ్లీకి పోయి రిజిస్టర్ల సంతకం చెక్కి సభకు వచ్చినట్టు హాజరు వేసుకున్నాడు. ఏడికెళ్లి సభలకు రాగానే అట్రోకున్న సీఎం రేవంత్ రెడ్డి సారు శనార్థి చెప్పుకుంటూ వచ్చి చేతుల చేసి ఆరోగ్యం ఎట్లుందని అడిగాడు. మర్యాద మీదకెళ్లి అందరు లేచి నిలబడ్డారు గాని వెనకాల ఉన్న కేటీఆర్, కౌశిక్ రెడ్డి గారు అయితే అట్లనే కూకున్నారు. ఇక జాతీయ గీతం ఒడుసుడే ఆల్చం బయటకు వస్తూనే ఉన్నాడు పెద్ద మనిషి. కాలం చేసిన పాత ఎమ్మెల్యేలకు సంతాపం ప్రకటించేదాకా కూడా ఉండాలి. ప్రధాన ప్రతిపక్షం లీడర్ 3 నిమిషాల సభలుండి ఇంటికి వెళ్ళిపోయిండు. ఇక వస్తుండు కేసీఆర్ ఏం చేసిండు? హాజరిచ్చి అటెండెన్స్ ఇచ్చిపోయిండు. అది కూడా ఆయన నెల జీతానికి, ఆయన సభ్యత్వాన్ని కాపాడుకోవడం కోసం ఫామ్ హౌస్ నుంచి వీరుడు బయలుదేరి 1 నిమిషం కూర్చున్నాడు, లేచి వెళ్ళిపోయిండు. వచ్చారు, కూర్చున్నారు, సంతకం పెట్టారు, వెళ్ళారు. అసెంబ్లీకి రాకుండా ఉంటే అనర్థ వేటు పడుతుంది చెప్పని వచ్చి సంతకం పెట్టిపోవడమే తప్ప. కానీ నిన్న మొన్న గులాబీ లీడర్ల ప్రచారం ఎట్లుండే, అసెంబ్లీకి పులి వస్తుంది, సర్కార్ కు సుక్కలు చూపిస్తాడు, అట్లా ఇట్లా అని సూరెక్కిస్తే ఇవాళనేమో కథకి ఇది. అయితే 6 నెలల లోపల అసెంబ్లీకి వచ్చి అటెండెన్స్ వేసుకోకుంటే ఎమ్మెల్యే పదవి పోతుంది రూల్స్ ప్రకారము. గందుకే ఫస్ట్ నాడే వచ్చి సంతకం పెట్టిపోయిండు అన్నట్టు. మళ్ళా 6 నెలల దాకా పురుసాతు. ఇక నేను ఊకోను, గవర్నమెంట్ తోలు తీస్తాను మైకుల ముంగట చెప్పిండు కాబట్టి దినం అసెంబ్లీకి వచ్చి సర్కారును నిలదీస్తాడో లేకుంటే ఎప్పటికనే ఫామ్ హౌస్ లో పరాకతి ఉంటాడో చూడాలి. మరి మొన్న సర్పంచులు గెలిచి అక్కడక్కడ దావతులు చేస్తుంటే మరి అక్కడ ఆటలకు వస్తే ఆ తోలు వెళ్తలేదు, మరి కేసీఆర్ వచ్చి తోలు తీస్తున్నామని నిజంగా వ్యంగ్యంగా నవ్వుకుంటున్నారు. అబ్బా ఇవాళ ఏమన్నా నడిచిందా అసెంబ్లీ? ప్రతిపక్షం లేదు, అధికార పక్షం లేదు, ప్రతొక్కళ్ళు పబ్లిక్ తిప్పలు చెప్పుడు, సర్కార్ వాళ్ళు గా వివరాలు తీసుకొని పక్కా తీరుస్తామని మాటిచ్చుడు. ఫస్ట్ నాడైనందుకో ఏమో మరి చాలా శాంతంగా నిమ్మలంగా జరిగిందుల్లా. అందరి ఎమ్మెల్యేలు మాట్లాడబట్టిరి, మా ఎమ్మెల్యే గారి అసెంబ్లీ స్పీచ్ ఇనే భాగ్యం లేకపాయే అని ఫీల్ అవుతుండట గజ్వేల్ నియోజకవర్గం పబ్లిక్. గీ ముచ్చట మళ్ళోపా చెప్పుకుందాం గాని ఇయాల్టి అసెంబ్లీ కాడికి పోదాం పాన్రి. ఇటు సీఎం రేవంత్ రెడ్డి సారు, అటు పాత సీఎం కేసీఆర్ సారు, నడిమిట్ల మంత్రులు, అన్ని పార్టీల ఎమ్మెల్యేలు. కాలం చేసిన పాత ఎమ్మెల్యేలకు సంతాపం ప్రకటించే యాళ్ళకే సభలకెళ్ళి వెళ్ళిపోయిండు ప్రధాన ప్రతిపక్షం లీడరు. బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సారు లీడర్ల భాష ఎట్లుండాలో చెప్పిండు. చంద్రశేఖరరావు గారి నుంచి మొదలు పెడితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వరకు మధ్యలో ఉన్న మంత్రులు గాని, ఇక్కడున్న ఎమ్మెల్యేలు గాని, హైదరాబాద్ పట్టణం వరల్డ్ క్లాస్ అంటారు, మన మాటలేమో థర్డ్ క్లాస్ కు పోతున్నాయి. ఎమ్మెల్యేలు తిప్పలు చెప్పుడు, మంత్రులు రాసుకుని నడిచేంది. మనం తిరుపతికి వెళ్ళినప్పుడు చాలా కూడా అకామిడేషన్ కి ఇబ్బంది అవుతుంది అధ్యక్ష. తెలంగాణ భవన్ కూడా అద్భుతంగా తిరుపతి బస్సులో పద్మావతి రెడ్ల కట్టాలని చెప్పుకుంటూ ఆ 5 ఎకరాల భూమిలో శబరిమల కూడా తెలంగాణ భవన్ కట్టాలని చెప్పి రైతులు
మీరు ఏదైతే యాప్ ద్వారా మరి యూరియా బుక్ చేసుకోవాలని చెప్పి పెట్టినరో అది సాధ్యం కాదని చెప్పి గుంతరకాల మధ్యలో ఒక జూనియర్ కాలేజ్ సంఖ్య చేయాలని. గ్రామీణ ప్రాంతాల్లో కోతుల సంఖ్య బాగా పెరిగిపోయి టమాటాలు కానీ మొక్కజొన్న బొప్పాయి ఏ పంట చేసినా కానీ కోతులు ఉంచే పరిస్థితి లేదు అధ్యక్ష. బస్వపురం రిజర్వాయర్ ప్రాజెక్టు దాదాపుగా కంప్లీట్ అయినది. 100 కోట్ల నిధులు కేటాయిస్తే R&R ప్యాకేజ్ అవుతుంది. ఆ ఊరు ఖాళీ అయితేనే ఆ ప్రాజెక్ట్ నింపగలుగుతాం. ప్రజలు రోడ్ల మీద పోతుంటే మోటార్ సైకిల్ మీద పోని కార్ల మీద పోని మరి పడుతూ గుంతలలో పడి కాళ్ళలో కొట్టుకుంటున్నాం. కాబట్టి మూసీ నది వరదల వల్ల మూసరంబాగు బ్రిడ్జ్ కొట్టుకుపోవడం జరిగింది అధ్యక్ష. ఆ బ్రిడ్జ్ తొందరగా కడితే అంబర్పేట ప్రజలకు అటు మలక్పేట ప్రజలకు వినియోగంగా ఉంటుంది. కృష్ణానగర్ అనే ఒక ఏరియా ఉంది సార్. దాదాపు 30-40 సంవత్సరాల నుండి అక్కడ వర్షం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. నడిమిట్ల జరంత కిసర బసర కూడా అయ్యింది. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలైనా ఇంతవరకు పిఆర్సీ ఇయ్యలేదు. ఉద్యోగులందరూ కూడా కోరుతా ఉన్నారు. దయ్యాలు వేదాలు వలికినట్టుంది అధ్యక్ష. 20 తారీఖు వరకు జీతాలు ఇయ్యలేని పరిస్థితుల్లో వారి ప్రభుత్వం నడిపారు. ఇప్పుడు వారి ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎట్లయితే మేడిగడ్డను బాంబు పెట్టి పేల్చిండ్రో ఇవాళ తనుగుల చెక్ డ్యామ్ ని కూడా బాంబు పెట్టి పేల్చారు. బాంబులతో పేల్చేస్తున్నారని అసత్య ప్రచారాలు ఇక్కడ కూడా మాట్లాడడం సిగ్గుచేట అధ్యక్ష. దాన్ని వెంటనే తొలగించాలి అధ్యక్ష. ఈ 27 మున్సిపాలిటీకి సంబంధించిన SNDP నాళాల మీద ఒక స్పెషల్ రివ్యూ మీటింగ్ పెట్టండి. తప్పకుండా మీటింగ్స్ ఏర్పాటు చేస్తాం. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కూడా అధ్యక్ష ఈ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల ప్రకారం వారికి ఇస్తామన్నటువంటి ఇల్లు కట్టుకోవడానికి స్థలం కానివ్వండి, వారికి పెన్షన్ కానివ్వండి. ఫస్ట్ నాడు పగటిల వరకు కొడిపించి BSc మీటింగ్ పెట్టిరు. అసెంబ్లీ ఎన్ని రోజులు నడపాలి అనే దాని మీద 3 రోజులు కొత్త ఏడాది తాతీలు తీసుకొని శుక్రవారం కెంచి మీటింగులు పెట్టుకొని నీళ్ళ మీద చర్చలు చేస్తారట. మెయిన్ గా ఇవాళ గింతే గాని ప్రాజెక్టుల మీద పంచాయతీ జోరుగుండే తట్టున్నదుల్లో. నీ పోరలకైతే ఉబ్బే ఆగుతలేదబ్బా. అప్పుడే పతంగులు పట్టుకొని తిరుగుతుండ్రు. బంగ్లాల మీద నిలబడి గుంజుడే గుంజుడు. ఓ దిక్కు అందరూ కొత్తేడాది ఏడ చేసుకోవాలి, ఎట్లా చేసుకోవాలి, ఏం తినాలి, ఏం తాగాలని ప్లాన్లు వేస్తుంటే గాళ్ళేమో అప్పుడే సంక్రాంతి కడుకురికిండ్రుల్లా. చెరాకులు కొనుడు, మంచి మంచి పతంగులు తెచ్చుడు నడుస్తూనే ఉన్నది. అయితే ఖైరతాబాద్ నియోజకవర్గ పబ్లిక్ ఖతర్నాక్ ఆఫర్ ఇచ్చిండు ఎమ్మెల్యే దానం నాగేందర్ సారు. ఏందంటే ఇక్కడెక్కడ చైనా మాంజా మన నియోజకవర్గంలో చిన్న షాపులు అయినా పెద్ద షాపులు అయితే మా దృష్టికి తీసుకురండి. నేను పోలీస్ ద్వారా వాళ్ళ మీద కేసులు పెట్టిస్తాను. మీకు 5,000 రూపాయల గిఫ్ట్. గదన్నట్టు పలానా షాప్ లో చైనా మాంజా అమ్ముతురని మతలాబ్ ఇస్తే చాలు వాళ్ళ మీద కేసులు, చెప్పిన వాళ్ళకి 5,000. అవు మరి చైనా మాంజా మస్తు కడక్ ఉంటదాయే. పుసుక్కున మన బాడీకి దాకనంటే రప్పునకు వస్తది. మొన్న మేడ్చల్ జిల్లాలకి అన్న బండి మించలు పోతుంటే గా అడ్డమైన మాంజా మెడకు చుట్టుకుంటే 19 కుట్లు పడ్డాయి. పతేడు ఇదే కథ. సంక్రాంతి పండుగకి ఇంకో 2 వారాల టైం ఉన్నది కానీ పట్నంలు ఇప్పటికే ఎగురుతూనే ఉన్నాయి పతంగులు. మామూలు మాంజాతో ఏం మజా వస్తుందని చైనా మాంజా అడకం చేస్తుంటారు. పతేడు చాలా మందికి దెబ్బలు తాకుతున్నాయి, పక్షుల పానాలు పోతున్నాయి. గాజువక్కలతో చేసి పాడైతారాయ్. గా డేంజర్ తప్పియాలనే చైనా మాంజాను బ్యాన్ చేస్తే దొంగసాటుగా అమ్ముతారు కొందరు. చైనా మాంజా ఇప్పటికి సుమారు ఒక 12 కేసెస్, అదే విధంగా సుమారు ఒక 20 అక్యూజులను కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది. ఎగిరేస్టోళ్ళు మంచిగానే ఉంటారు కానీ తొవ్వేటోళ్ళకు పెద్ద పరిశాను. ఎటుకెళ్ళి ఏం మాంజా వచ్చేది తెలియదాయే. అందుకే గా మతలబ్ పంపితే 5,000 ఇస్తామని ఆఫర్ పెట్టిండు ఎమ్మెల్యే సారు. ఖైరతాబాద్ లో దుక్నపోళ్ళు కాసుకోరిగా. తెల్లారితే వైకుంఠ ఏకాదశి. మబ్బులనే గుల్లబాట పడతారు భక్తులు. ఉత్తర ద్వారంకెళ్ళి ఎంకన్నను దర్శనం చేసుకుంటే మోక్షమని నమ్మిక. అన్ని గుళ్ళ కాడ సౌలతులు చేసిండ్రు, మంచిగా ముస్తాబ్ చేసిండ్రు. అయితే భద్రాద్రిలా 10 రోజుల సంది రామయ్య అధ్యయనోత్సవాలు జరుగుతున్నాయి. రోజుకో అవతారంలా దేవునికి అలంకారం చేస్తే సూషి ముర్షిండ్రు భక్తులు. ఇగియాల రాములోరి తెప్పోత్సవం గిట్ల జరిగింది.
చూడుండ్రుల్లా కలెక్టర్ ఆఫీస్ ఖతర్నాక్ ఉంటది. ఏ నియోజకవర్గానికి పోయినా ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ సూపర్ ఉంటది. ఇక సిటీకి వస్తే ఎమ్మెల్యేల అందాల క్వార్టర్స్, కొత్త సచివాలయం చెమక్కు మనబట్టే. ఇక పోలీసుల అందాల టవర్ ఉండే. ఆవు మరి ఎవ్వలకి ఏది కావాలనో అది ఉండాల్సిందే కదా. మరి పల్లెలేం పాపం చేసినాయో గిట్ల లాపర్వా చేసిండ్రు. కొత్త సర్పంచులు వచ్చిరు గాని పంచాయతీ బిల్డింగులే లేవు. 12,760 పల్లెలుంటే 5,473 ఊళ్ళకి సొంత బంగ్లాలు లేవట. కిరాయి బంగ్లాలలో నడిపిస్తున్నారు. ఊళ్ళో 1-2 రూములు దొరికితే గదే గ్రామ పంచాయతీ ఆఫీసు. ఇంకా కొన్ని ఊళ్ళలో గవి కూడా లేక రేకుల షెడ్లు, వాటర్ ట్యాంకుల కింద కమ్యూనిటీ హాల్లు, అంగన్వాడీ సెంటర్లు, స్కూళ్ళ దగ్గర నడిపిస్తున్నారంటే చూడుండ్రిగా. రికార్డులు దాస్తానికి బీరువాలు, కూర్చుంటానికి కుర్చీలు గిన లేవు కొన్ని ఊళ్ళల్లో. మొన్న గెలిచిన వాళ్ళు గియామీ కూడా ఇచ్చిండ్రుల్లో. మేము చిన్న పోచమ్మ గుడి కట్టించుకుంటాను సార్. నల్లాల బావి ఉంది, ఇక్కడ ఒకటి వాటర్ ట్యాంక్ కట్టించుకుంటాం. మేము గ్రామ పంచాయతీ కట్టించుకుంటాం సార్. అప్పట్లో మాత్రం కొత్త గ్రామ పంచాయతీలు చేసిరు గాని ఆఫీసులు కట్టుడే మర్చిపోయిండ్రు. కడమ ఊళ్ళలో వెనకట ఎన్నడో కట్టిండ్రు పాత ఆఫీసులు. ఆనొస్తే ఊర్చుడు, బెచ్చుడు, ఉడిపాడు. అయితే బీఆర్ఎస్ జమానాలనే 2,000 పల్లెలకు సొంత భవనాలు కడతామని గొప్పగా చెప్పిండ్రు గాని ముగ్గు పోయలేదు, బునాది తీయలేదు. ఆ సర్పంచులు సొంత పైసలతోటి ఊళ్ళను ఉద్ధరిస్తే గా బిల్లులే ఇంకా రాలేదని ఇవాళ అసెంబ్లీ ముంగటికి వచ్చి లొల్లి పెట్టే పరిస్థితి వచ్చే. కొత్త సర్పంచ్లకు గా తిప్పలు ఉండొద్దనే పెద్దోళ్ళకి 10 లక్షలు, చిన్నోళ్ళకి 5 లక్షలు ఇస్తామని సాటిపేసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. అట్లనే ఢిల్లీకి వెళ్ళి కూడా పైసలు రాబోతున్నాయట. ఏడేడా ఆఫీసులు లేవో జప్పున కట్టుకోండి అన్నలు. సర్పంచ్ సాబే కూకునే సౌలత్ లేకుంటే ఇజ్జత్ పోయే ముచ్చటం వల్ల. ఏది మాజీ సర్పంచులు చేసిన పనులకు సంబంధించి బిల్స్ క్లియర్ చేసి వాళ్ళ యొక్క కుటుంబాలను కాపాడవలసిందిగా. ఫోన్లా ఛార్జింగ్ కొడిచిందని మొన్న ఊర్లో ఓ పెద్ద ఫోన్ అడిగితే, అమ్మో నేను ఇయ్యను బిడ్డ, ఇంట్లో పైసలు ఉంటాయి, నువ్వు ఎవరికి చేస్తావో ఏమో, నాకు తుట్టి పడితే ఎట్లా అని అన్నాడు. ఇక దుఃఖంలా 10 రూపాయల బిస్కెట్ కొని ఫోన్ పేలో పైకం పంపిస్తే ఫోన్కి వచ్చింది లేనిది చూసుకున్నాకనే ఆడికెళ్ళి గదిలనిచ్చిండు. ఇంకో దుఃఖం పోతే గుత్తంతా చినిగిన నోటిస్తే చెల్లదు బిడ్డ, ఇంకోటి ఇయ్యాల్సిందే అని పట్టుబట్టిండ్రు. ఊరోళ్ళు గింత హుషారుంటే పట్నంలోనేమో గిట్లున్నది. ఓ కొడుకు, సైబర్ గ్యాంగ్ ను పట్టుకునే పోలీసులకే ఆ సైబర్ గ్యాంగ్ మస్క కొట్టి 43 లక్షలు కొట్టేసిండ్రంటే చూడుర్రిగా. రాచకొండ కమిషనర్ ఎట్లా 2 సిఐలకు సూటు పెట్టిండ్రుల్లా. స్టాక్ మార్కెట్ల పైకం పెడితే బగ్గ కమాయించొచ్చని ఒకల కాడ 39 లక్షలు గుంజిండ్రు. వాట్సాప్ కు ఓ లింక్ వచ్చిందట. అది తెరిస్తే మేమంత సంపాదించినాం, మేమింత సంపాదించినామని తెలుగు చాటింగ్ చేస్తే నిజమే అనుకొని నమ్మిండట సిఐ సారు. నేను కూడా పెట్టుబడి పెడతా అని 39 లక్షలు చదివించినాక గప్పుడు తెలిసింది దొంగబడివేగాళ్ళు బోర్లేసిండ్రని. ఇక ఇంకో ఆయన కాడ వైకుంఠ దర్శనాలకు తిరుపతిలా టికెట్లు ఇప్పిస్తామని 4 లక్షలు బుకింగ్ చేసుకోవచ్చని లింకులు పంపితే గవి తెరిచి ఓటీపీలు కొట్టినందుకు అకౌంట్లో ఉన్న పైకమంతా మాయం. లబ్బా ఏడుచుకుంటా పోయి స్టేషన్ లా కంప్లైంట్ ఇచ్చిరట. కానీ సైబర్ గ్యాంగ్ ఎట్లా మోసాలు చేస్తుందో అందరికంటే ఎక్కువ మీకే ఎరకనాయే. అంత అలకగా ఎట్లా నమ్మిండ్రు సార్లు. ఆశకు పోయి మీరే ఆగమైనాక ఇక పబ్లిక్ గారా దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏందంటే, ఉబ్బిచ్చి ఊరిచ్చి ఆశ పెడితే పోలీసులైనా పబ్లిక్ అయినా ఉత్తగానే బోర్ల పడతారన్నట్టు. ప్రభుత్వ పథకాలు తీసుకోవాలన్నా, సర్కార్ ఆఫీసులలో పనులు కావాలన్నా పోయి గంటలకు మనం లైన్లు కట్టాలి. అయినా మనం అంత వస్తుందో రాదో తెలియదు. పనులన్నీ ఇడిసబెట్టుకొని మళ్ళీ నాడు పోవాలి. సారు మున్పొచ్చిపోయినా జర నా తిప్పలేనుండ్రి అని ఆఫీసర్లను బతిలాడితే, ఏ ఆగవమ్మ, వచ్చిన వాళ్ళంతా మనుషులు కాదా, లైన్లో రాపో అని కసురుకుంటారు. ఇక సోమారం కలెక్టరేట్ల కాడనైతే జాతరనే సాగుతుంటది కదా. అయితే గాడ చూడుండ్రి ఎట్లున్నదో. వారెవ్వా, ప్రజావాణి అంటే గిట్లుండాలబ్బా. ఇట్రోకు ఆఫీసర్లు, అట్రోకు పబ్లిక్. ఆత్రమాత్రం లేదు, ఆగమాగం లేదు. కలెక్టర్ ఆఫీస్ కు దరఖాస్తులు పట్టుకొచ్చిన వాళ్ళకు మంచిగా కుర్చీలేసిండ్రు. మళ్ళా వీళ్ళ వంతు రాగానే గప్పుడు ఆఫీసర్ల కాడికి పోవాలి. ఒక్కొక్కలతోటి మాట్లాడి తిప్పలేంది అరుసుకొని ఎన్ని రోజుల్లో తీసేది చెప్తాండ్రిగా. అది వరకు అసలు ఏం మాట్లాడాలో ఏం వినపడకపోయేది. మనం చెప్పేది వాళ్ళకి అర్థం కాకపోయేది, వాళ్ళు చెప్పేది మనకు అర్థం కాకపోయేది. ఇష్టపూర్వకంగా అలా తీసుకుంటాను. సీరియల్ నెంబర్ ప్రకారం మనల్ని పిలుస్తాను, మనం మాట్లాడతాను, వాళ్ళకి ఏమన్నా సమాధానం చెప్తాను, అర్థమయ్యేటట్టు చెప్పి తోలిస్తాను. వరంగల్ కలెక్టర్ సత్యశారద మేడం గింత మంచి ఆలోచన చేసిందుల్లా.
హౌ మరి ఎక్కడెక్కడికెళ్ళో వస్తారు, ఎంతసేపు అని నిలబడతారు? బాధలతో వచ్చేటోళ్లకు ఇదో బాధాయే మరి. గందుకే గీ సౌలతి చేసిండ్రిగా. ఒక రకమైన ట్రామా తోటే ఇక్కడికి వస్తారు. ఎవరు హ్యాపీగా వచ్చే సర్కమ్స్టెన్స్ కాదు మనకి ప్రజావాణి కార్యక్రమం అనేది. అవి వచ్చిన వాళ్ళు అట్లీస్ట్ ప్రశాంతంగా కూర్చొని వాళ్ళు చెప్పాలనుకున్నవన్నీ కూడా ఆలోచించి మనకి క్లియర్గా చెప్పేదానికి. అన్ని జిల్లాల ప్రజావాణిల కాడ గిట్లనే వేస్తే బాగుంటది. జర ఆలోచన చెయ్యుండ్రి సార్లు. ఏ ఆలతా నీళ్ళతాన పని చేసుడేందని చాలా మంది సొంతంగా దందాలు చాలు చేసుడో కంపెనీలు పెట్టుడో చేస్తుంటారు. మంచిగా నడిస్తే ఏంలే, లేదంటే ఏడాది తిరగక ముందే మూసేసే కాడికి వస్తుంది. కంపెనీ లాభాల బాట పట్టి 10,100 మందికి కొలువులు ఇచ్చే లెవెల్కు పోయిందంటే ఇక ఏ రంది లేకుంటుండొచ్చు. కానీ బాయిల దిగినోళ్ళకు తెలుస్తుంది లోతు, దెబ్బ దాకినోళ్ళకు తెలుస్తుంది నొప్పి. దందా అంటావు, బిజినెస్ అంటావు, బాయ్ అంటావు, నొప్పి అంటావు, ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటున్నారా? గీ కథ చూస్తే మీకే తెలుస్తుంది. నీ 2 ఏళ్లనే 4 కోట్ల ట్యాక్స్ కట్టినా అయినా నన్ను సతాయించుడేంది? అసలు ఈ దేశంలో ఉండాలనా పోవాలనా అని సోషల్ మీడియాలో గోసంతా చెప్పుకుంటూ గీసారు. పేరు రోహిత్, బెంగళూరులో బిజినెస్ మ్యాన్. పద్ధతిగా పన్నులు కడుతున్నా ఆ రూలని ఈ రూలని చెకింగ్లని మస్తు తిప్పలు పెడతానట ఆఫీసర్లు. అన్ని కరెక్ట్గా ఉన్నా ఎందుకు ఇట్లా టార్చర్ చేస్తుండ్రు, ఇక నేను ఇంకో దేశం చూసుకుంటా అని బాధపడుతున్నాడు. సారు లెక్క తప్పకుండా ట్యాక్సులు కట్టేటోళ్ళు 100కి 5 ఉంటారట. మరి వీళ్ళ బిజినెస్ ఆమ్దాన్ ఎంతో గాని ఈ ముచ్చట మీద దేశమంతా చర్చ నడుస్తుందిగా. ఎందుకంటే ఎట్లా పన్నులు ఎగ్గొడదామా, ఎట్లా తప్పించుకుందామా అని చూసేటోళ్లే ఎక్కువ. సంపాదించిన పైకానికి ట్యాక్స్ కట్టలేదని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ల చెకింగ్లు దినామో కాడ జరుగుతూనే ఉంటాయి. అసొంటిది ఈయన బరాబర్ కట్టినా ఎందుకు ఇట్లా సతాయిస్తుండ్రో మరి. ఎటుగాంక కడుతుండు కదా అని ఇంకింత గుంజుతాన్రా ఎట్లా? నియతిగా పన్నులు కట్టేటోళ్ళని పరేషాన్ చేస్తే నియంగానే బిచానా ఎత్తేసి ఏరే దేశాలకు పోగలరు. జర చూసుకోండి సార్లు. చూసిండ్రు కదా, ఇక ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.